అండి. హలో, బాగున్నారండి అందరూ? ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాను వీడియో పెట్టడం. మనకు కొంచెం వచ్చిందండి చెర్రీ పండు. ఇదిగండి కాశ్మీర్లందు వచ్చింది. చూసారా ఎంత బాగుంది. ఇదిగండి మంచి చెర్రీ అండి, బాగుంది. డూప్లికేట్ చెర్రీ కాదండి, రియల్ చెర్రీ ఇది. చూడండి ఎంత బాగుందని. స్వీట్ అంత లేదు. సో ఈ కలర్ ఉంటా స్వీట్ బాగుంది. కొంచెం ఈ లైట్ కలర్ ఉంటా స్వీట్ లేదు, కొంచెం చప్పగా ఉంది, కానీ బాగుందండి. సో ఈ చెర్రీ మనకి కాశ్మీర్లందు వచ్చిందండి, బాగుంది కదండి. సో దీంతో పాటు కొన్ని పళ్ళు కూడా మీకు చూపిస్తాను. ఇది మనకు సీజన్ కానీ సీజన్లో కొన్ని ఫ్రూట్స్ మనకు వస్తూ ఉంటుంది. సో ఈ సంవత్సరం నాకు ఈ చెర్రీ పండు వచ్చిందండి. నిజంగా చాలా గ్రేట్, నాకు లక్కీ అనుకుంటాను. ఇది సమ్మర్ సీజన్ కదండి. చూడండి వర్షాలు కూడా మనకు పడింది ఉదయం, వాతావరణం కూడా బాగుంది. మీకు కూడా ఈ ఫ్రూట్స్ కొంచెం చూపిస్తా ఉన్నా. ఇదిగండి నేను కొన్ని ఫ్రూట్స్ తెప్పించాను. ఇదేమో జంబో నేరేడ్ అండి. ఇది చూడండి చాలా పెద్ద పెద్దగా ఉంటుంది. నేరేడు పండు అండి, జంబో నేరేడు, చాలా పెద్దగా ఉంది, చాలా బాగుందండి. ఇది స్వీట్ కూడా ఉంది. సో ఈ పండు ఇది జంబో నేరేడు. తర్వాత లిచి ఫ్రూట్ అండి, లిచి ఫ్రూట్స్ కూడా మంచిదండి. ఇది హెల్త్కు మన సీజన్ వైజ్ మనం తినాలండి. తర్వాత ఈ అరటిపండు మనకు చాలా చాలా హెల్త్కి మంచిదండి, దొరుకుతా, మీరు కూడా తినండి. సో మామిడి పండు, మన సమ్మర్ మామిడి పండు ఇది. సో ఇది డ్రాగన్ ఫ్రూట్. సో ఇదన్నీ కూడా ఈ సంవత్సరం ఫ్రూట్ అండి. ఇంకా కొంచెం ఫ్రూట్ ఉంది, నేను పెట్టలేదు. సో కాబట్టి ఇదిగోండి మనకు ఈ సంవత్సరం నాకు చెర్రీ పండు వచ్చింది. ఇదన్నీ మనకు రెగ్యులర్గా దొరికేదే, ఎందుకంటే నేరేడి పండు, ఈ జంబో నేరేడి పండు అండి. చాలా 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 పెద్ద ఉందండి. చూడండి 2 పళ్ళు పెట్టిన చెయ్యి నిండిపోయింది. మీకు వీడియోలో ఎలా కనపడతా తెలీదు, కానీ చాలా పెద్దదండి. ఇదిగోండి ఇంత పెద్దది ఉంది, చాలా చాలా పెద్దది, బాగుంది. పిక్క కూడా లోపల చిన్నగా ఉంది, టేస్ట్ బాగుందండి. సో ఇది జంబో నేరేడి పండు అని చెప్తున్నారు. ఇదేమో లిచ్చి ఫ్రూట్ అండి. లిచ్చి మనకి ఇప్పుడు దొరుకుతుంది, ఇంకా తగ్గిపోతుందండి సీజన్. ఇంకా టూ వీక్లో మనకి మళ్ళీ దొరకదు. ఇది వేరే లిచ్చి ఫ్రూట్ మనకు దొరుకుతుంది. సో మనకి డ్రాగన్ ఫ్రూట్ సంవత్సరం అంతా దొరుకుతుంది మనకు. అలాగే అరటిపండు దొరుకుతుంది. మామిడి పండు కూడా మనకు సీజన్ అయిపోతుంది. సో ఇది బంగిల్పల్లి అండి. ఇదేమో ఇమాపసన్ అండి. ఇది ఇమాపసన్. సో ఇది బంగిల్పల్లి చెట్టుకాయ అండి. ఈ సంవత్సరం మీకు మామిడి పండు చూపించలేదు, చెట్టుకాయ ఇది. సో నాకు ఈ సంవత్సరం మాత్రం ఈ అన్ని ఫ్రూట్స్ కంటే స్పెషల్ ఇవాళ చెర్రీ పండు అండి. చెర్రీ హెల్త్కు మంచిదండి, షుగర్ పేషెంట్ తినవచ్చు. షుగర్ పేషెంట్కి చాలా చాలా మంచిదండి. ఇదిగండి ఈ షుగర్ పేషెంట్ హ్యాపీగా తినవచ్చు. ఎందుకంటే లిచి ఫ్రూట్ కూడా తినకూడదు, కానీ ఒక 2-3 తినవచ్చండి. లిచి ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ తినవచ్చు, మామిడి పండు కూడా తినవచ్చండి, కానీ ఎక్కువ తినేయకూడదు. అరటిపండు దూరగా ఉండా తినవచ్చండి షుగర్ పేషెంట్లు. సో దూరగా ఉంది, ఈ చూడండి ముగ్గలేదు, ఇంకా తినవచ్చు. సో నేరేడు పండు ఇంకా 100% తినవచ్చండి, అన్నిటికీ మంచిది, పొట్ట క్లీన్ చేస్తుంది. తర్వాత నూనె పురుగులు ఉంటా కూడా అది కూడా పోతుంది. సంవత్సరానికి వచ్చే ఒక ఫ్రూట్ అండి. ఇది మనం హ్యాపీగా ఇది తినవచ్చండి. సో మీకు కూడా నేరేడి పండు మీకు దొరుకుతా, మీ పిల్లలకు పెట్టండి. ఈ కాలం పిల్లలకు తెలియట్లేదు నేరేడి పండు అంటే ఏంటని. సో మీరు కూడా వాళ్ళకి పెట్టి వాళ్ళకి టేస్ట్ చేయించండి, మంచిది. అలాగే చెర్రీ, ఇప్పుడు మనకు చెర్రీ ఇప్పుడు అన్ని చోట దొరుకుతుందండి. ఇప్పుడు నాకు మాత్రం కాశ్మీర్లందు ఈ చెర్రీ పండు వచ్చింది. సో కాబట్టి మీరు కూడా మీకు కూడా దొరుకుతా, మీకు కూడా ట్రై చేయండి. షుగర్ పేషెంట్ హ్యాపీగా తినవచ్చండి. ఇది నేను షుగర్ పేషెంట్కి సంబంధించిన ఫ్రూట్ చూపిస్తున్నాను. ఇది మాత్రం ఒక 2-3 అలా తీసుకోవచ్చు. లిచి ఫ్రూట్ మాత్రం, ఈ లిచి ఫ్రూట్ 2-3 తీసుకుని తినవచ్చు. అరటిపండు దూరగా ఉంటా హాఫ్ తినవచ్చు అండి, ఎందుకని ఇది పెద్దగా ఉంది కదా, హాఫ్ తినవచ్చు. మామిడి పండు తినవచ్చు, కానీ రైస్ తగ్గించుకోవాలి. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ హ్యాపీగా తినవచ్చు. నేరేడు పండు 100% తినవచ్చు. అదండి విషయాలు. ఈరోజు మీకు ఇదన్నీ చూపిస్తాము. షుగర్ పేషెంట్లు ఎవరన్నా ఉంటా హ్యాపీగా తినవచ్చండి. భయపడవండి, అవసరం లేదు. వీళ్ళు చెప్పిందన్నీ కూడా మనం వినకూడదండి. వినకుండా మనం ఏం చేయాలంట, సైలెంట్గా తినేయడమే అండి. తినేసి ఫుడ్ రైస్ తగ్గించాలండి. వెజిటేబుల్స్
ఎక్కువ తిని రైస్ తగ్గించేస్తే మనకు బాగుంటుందండి. నాకు ఈ చెర్రీ పండు మాత్రం చాలా ముద్దేస్తుందండి. ఫస్ట్ టైం నేను చెర్రీ పండు 1-2 నేను కూడా పెంచాను. చెర్రీ పండు నా యూట్యూబ్లో ఉంటుంది. ఒక కాయ 2 కాయ వచ్చింది. తర్వాత చెట్టు ఎవరికో ఇచ్చేసినట్టు ఉన్నాను. సో నాకు ఇదిగోండి గుత్తుగా నాకు వచ్చింది. చెట్లంతా కోసి ఇచ్చారండి. ఇదిగోండి బాగుంది కదండి చెర్రీ. నాకు చాలా నచ్చిందండి. ఇది స్వీట్ అంత లేదండి, కానీ తినడానికి బాగుంది. పిక్క కూడా బాగుంది. ఒకటి తిని నేను చూపిస్తానండి ఆ పిక్క లోపల, ఎందుకంటే డూప్లికేట్ అనుకోకూడదు కదా. ఇదిగోండి ఇది నేను తింటాను. చాలా బాగుందండి. ఇదిగోండి చెర్రీకి పిక్క ఎలా ఉంటుందండి. సో దీన్ని నేను ఏం చేయాలో నాకు కూడా అర్థం అవ్వట్లేదు, చూసి చేస్తాను. అలా తినేయడమా, లేదంటే జ్యూస్ ఏదైనా చెయ్యాలా, లేదంటే కేక్ చేసి కేక్లో పెట్టాలా అని తెలియట్లేదు. ఒకవేళ పెడతా మీకు వీడియో నేను పెడతానండి. ఓకే అండి, ఈ వీడియోని మీరు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా సంతోషపడతాను. ఎందుకంటే మీరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా మీరు చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అప్పుడు నేను పెట్టిన వీడియో మీకు వస్తుంది, ఏ వీడియో పెడతా కూడా వస్తుంది. ఇదన్నీ కూడా మెడిసిన్ వాల్యూ ఉందండి, మెడిసిన్ బెనిఫిట్ ఉంది ఈ ఫ్రూట్స్ అన్నిటికి కూడా. సో కాబట్టి అందుకోసమే మీకు ఈ పళ్ళన్నీ చూపిస్తున్నాను మీకు. ఓకే అండి, నేను ఉంటాను. చిన్న వీడియో కానీ నేను మళ్ళీ వీడియో పెడుతూ ఉంటానండి. బాయ్. ఈరోజు మా మ్యాక్సీ రియో రావట్లేదు, చూపిస్తాను వాళ్ళను. అదిగోండి మా రియో మ్యాక్సీ ఇది చూడు ఇక్కడ చూడు, ఇక్కడ ఇదిగో ఫ్రూట్స్ ఇస్తాను. తాడేది? అదిగోండి మా మ్యాక్సీ రియో. అది తాడంటే వాడికి చాలా ఇష్టం. వెళ్ళిపోతామంట, కార్లో వెళ్తామంటే ఇష్టం. అదిగోండి కార్లో వెళ్తామంటే రియో గడి ఇక్కడ. అదిగోండి ఆడుకుంటారండి వాళ్ళు. సరే అండి, ఉంటానండి. బాయ్.